ఇక్కడే కూర్చోండి, అది ప్రాపర్గా వెళ్తుందో చూసుకొని ఒకసారి. సో ఫస్ట్ వన్స్ అగైన్ జస్ట్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. సో December 3rd week, Umeed Portal. So what is the full form of Umeed Portal? Just have a revision. Unified Waqf Management, Empowerment, Efficiency and Development. Which state topped? Uttar Pradesh topped. So వక్ఫ్ గురించి తీసుకున్నప్పుడు సో పర్పస్ ఏంటి వక్ఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వక్ఫ్ అంటే ఏం చెప్తారు మనకి? రిలీజియస్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ బాడీ ఆర్ బోర్డ్ అని చెప్పొచ్చు. ఓకే, విచ్ రిలీజన్ అంటే ఇస్లాం, రైట్? నెక్స్ట్ డిఎంఆర్సి ఐఐటి హైదరాబాద్ సైన్డ్ MOU, రైట్? సో థర్డ్ వన్, బీహార్ క్యాబినెట్ అప్రూవ్స్ సాత్ నిశ్చయ్ స్కీమ్. సాత్ నిశ్చయ్ స్కీమ్ recently approved by which state? Bihar. What is the duration of the scheme? 25-35. The scheme focuses on human resource development, reduction of employment, unemployment, agriculture growth, industrial, education, health. All 5 major sectors of a country or economy is focusing. Employment, industrial growth, agriculture growth, education and healthcare. Next, India's first forest university, Gorakhpur. Being first, very, very important. Gorakhpur is important because first, ఇది యోగి ఆదిత్యనాథ్ గారిది ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యుయెన్సీ అది. హీ వాజ్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ గారు. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దిస్, గీతా ప్రెస్. రీసెంట్గా కూడా అమిత్ షా గారు ప్రైజ్ చేశారు గీతా ప్రెస్ని. గీతా ప్రెస్ ఈజ్ వెరీ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రమోటింగ్ సనాతన ధర్మ అనేసి. ఓకే, సో గీతా ప్రెస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రెస్ విచ్ పబ్లిషెస్ హిందూ రిలీజియస్ బుక్స్ అట్ లో కాస్ట్. మీరు గీతా ప్రెస్కి ఎక్కడ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బుక్ స్టోర్స్కి వెళ్ళి చూడండి, మొత్తం భగవద్గీత షార్ట్ టర్మ్ బుక్ అంతా కూడా హ్యాండీ బుక్ 8 రూపీస్ 9 రూపీస్కి అమ్ముతారు, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. అలాగే మీకు మనకి విదుర నీతి కానీ, విదుర నీతి తర్వాత చాణక్య నీతి కొన్ని బుక్స్ ఉంటాయి హిందుత్వాకి సంబంధించినవి, చాలా తక్కువ రేట్కి అమ్ముతారు. ఓకేనా? సో ప్రమోషన్ ఆఫ్ సనాతన, దట్ ఈస్ ద రీజన్ వై గోరఖ్పూర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గీతా ప్రెస్ ఈస్ బేస్డ్ ఇన్ గోరఖ్పూర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి విడిగా, గీతా ప్రెస్ గోరఖ్పూర్. ఓకేనా? 96 వెట్లాండ్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతారు, మీకు ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెంబర్ వైజ్గా ఉన్నది, వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఏ కంట్రీ ఏ అవార్డు ఇచ్చిందని టేబుల్ పెట్టుకుని బట్టి కొట్టుకుని పోతారు. నిషాన్ ఇథోపియా కానివ్వండి, ఆర్డర్ ఆఫ్ ఒమన్ కానివ్వండి, ఇలాగా. మనకి ఎగ్జామ్లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ గారికి ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయని క్వశ్చన్ అడుగుతాడు. 29 యాజ్ ఆన్ December 2025. అట్లాంటి క్వశ్చన్స్ ఫోకస్ చేయొచ్చు. అర్థమైంది కదా? ప్రతి ఒక్కడు కూడా ఆర్డర్ ఆఫ్ ఒమన్, బిఎం మోడీ, ఒమన్, నిషాన్, ఇథోపియా అని చదువుకొని అన్ని పోతాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్లో. అలాంటి క్వశ్చనే యాజ్ ఆన్ December 2025. ఓకే, మనకి ఓవరాల్గా ఎన్ని వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో అని అంటే 96. రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ ఈజ్ ఎ ప్లేస్ ఇన్ ఇరాన్. 1971 where wetland Ramsar Convention was signed. India joined in 1982. Okay, so this is very, very important. India is a party to Ramsar Convention, right? What is a wetland అని అడిగితే సింపుల్ గా చెప్పండి, ఎనీ వాటర్ బాడీ ఈజ్ వెట్లాండ్. ఎనీ వాటర్ బాడీ ఆఫ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. సింపుల్, యూజ్ సింపుల్ ఇంగ్లీష్. ఓకే, యూజ్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ సింపుల్ లాంగ్వేజ్, ఎక్కువ వద్దు మనకి. ఎనీ వాటర్ బాడీ ఆఫ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఈజ్ నోన్ ఎస్ వెట్లాండ్. హుస్సేన్ సాగర్ ఈజ్ ఆల్సో వెట్లాండ్. ఓకే, చిలికా లేక్ ఈజ్ ఆల్సో వెట్లాండ్. ఓకే, కానీ ఏదైతే ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, వాట్ ఈస్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్? దట్ ఈస్ ప్రొవైడింగ్ రిక్రియేషన్ రెవెన్యూ. రిక్రియేషన్ రెవెన్యూ ఇస్తుంది. దట్ ఈస్ అ హోమ్ ఫర్ మెనీ మెరైన్ స్పీసీస్, మెనీ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ అక్కడికి వస్తున్నాయి, రైట్? సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్, రైట్? అది తీసుకోవాలి. ఇన్ ఇండియా వీ హ్యావ్ 4 lakh plus wetlands, బట్ రామ్సర్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ ఆర్ ఓన్లీ 96. ఐ క్లియర్? ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. యాజ్ ఆఫ్ December 24 and 25 ఉన్నాయని. అలాగే 95th and 96th వెట్లాండ్స్, సిల్సెరీ లేక్, కోప్రా లేక్. సిల్సెరా ఈజ్ రాజస్థాన్, కోప్రా ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, రామ్సర్ కన్వెన్షన్, సిటీ ఇన్ ఇరాన్, ప్రొటెక్టెడ్ ఏరియాస్.
రామ్సర్ సైట్స్ ఆఫ్ రాజస్థాన్, కొలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, ఇదొక బిట్ మనకి. కొలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అనేసి. సాంబార్ లేక్, సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఓకే, సాల్ట్ వాటర్ లేక్ రాజస్థాన్. ఓకే, కిచెన్ వెట్లాండ్, మినార్ వెట్లాండ్ కాంప్లెక్స్, అండ్ రీసెంట్ వన్ ఈస్ సిల్సెరే లేక్. ఛత్తీస్గఢ్ ఫస్ట్. తెలంగాణ వీ డోంట్ హ్యావ్ ఎనీ వెట్లాండ్. రామ్సర్ కాన్వెన్షన్ సైట్స్ తెలంగాణలో ఏది కూడా లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్, పులికాట్ లేక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఇలా అయితే మీరు డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు? పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అర్థమైనా? అంటే 96% 4% అనేసి. ఓకేనా. చిలికా లేక్ మీరు చెప్పిన ఆన్సర్, అంటే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, నేనే క్వశ్చన్ రాంగ్ అడిగాను. చిలికా ఇంగ్లీష్ ఈజ్ స్టూపిడ్ లాంగ్వేజ్. ఓకే, మీరు అది కాదు, ఆన్సర్ రాంగ్ చెప్పారు, అది ఆలోచించండి. ఆన్సర్ రాంగ్ చెప్పి టీచర్ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తారా? సో చిలికా లేక్ ఈజ్ ఇన్ ఒడిషా, రైట్. ఉలార్ లేక్ ఈజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సారీ, పర్సంటేజ్. పులికేట్ లేక్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2 states, 96% ఇన్ ఆంధ్రప్రదేశ్, 4% ఇన్ తమిళనాడు. ఓకే, సో పులికేట్ లేక్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2 states అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. కొలాడియో నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్, అంతే సరిపోతుంది. అండ్ విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ రామ్సర్ సైట్స్? సెకండ్ ఉత్తరప్రదేశ్. ఓకేనా, తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్. ఈ టైప్ కూడా చూడండి, మనకి స్టాటిక్ జీకేలోకి లాగుతాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే, రైట్. రామ్సర్ సైట్స్. ఇండియా హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఏషియా, ర్యాంక్స్ 3rd గ్లోబలీ. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు లేవు. హౌఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ wetland sites, what is the rank of India globally? 3rd. First UK, second Mexico. Okay, ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఇది. రీసెంట్ ఎగ్జామ్స్లో దేంట్లో కూడా రామ్సర్ సైట్స్ రాలేదు, ఈ దీంట్లోనే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్, ఇండియా అండ్ రామ్సర్ కన్వెన్షన్. ఇండియాస్ మెంబర్షిప్ ఎప్పుడు జాయిన్ అయింది ఇండియాలో? ఇండియా 1980లో జాయిన్ అయింది. ఇండియా ఏ ఇయర్లో వరల్డ్ కప్ గెలిచింది? ఫస్ట్ వరల్డ్ కప్. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది 1983. ఇందిరాగాంధీ గారు చనిపోయింది 1984. ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, 82, 83, 84. ఓకే, అలా. సో వరల్డ్ కప్ గెలవడానికి ముందు, క్రికెట్ లవర్స్ అయితే గుర్తుపెట్టుకోండి, 83కి ముందు ఇండియా రామ్సర్ కాన్వెన్షన్ సైట్ చేసింది, అలా గుర్తుపెట్టుకోండి. 96 సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ రామ్సర్ సైట్స్ ఎక్కడున్నాయి మనకి? చిలికా లేక్, ఒడిషా. ఓకే, చిలికా లేక్ సాల్ట్ వాటరా, ఫ్రెష్ వాటరా? ఫ్రెష్, సాల్ట్ ప్లస్ ఫ్రెష్. దాన్ని లగూన్ అంటారు, సాల్ట్ ప్లస్ ఫ్రెష్. ఓకే, కాంబినేషన్ అనమాట అది. ఓకే, దాని బ్యాక్ వాటర్స్ అని అంటారు, అలా అనమాట. ఓకే, సాంబార్ లేక్ సాల్ట్ లార్జెస్ట్. ఓకే, లగూన్ తీసుకుంటారు దాన్ని, అంతే. ఓకే, కిలాడియో నేషనల్ పార్క్ 2. వరల్డ్స్ లార్జెస్ట్, ఇండియాస్ లార్జెస్ట్ రామ్సర్ సైట్ సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టా ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. సుందర్బన్ డెల్టా. The name Sundarban is derived because of a tree species called Sundari species. Sundarban Delta is known for white tigers. If it comes to ecological importance, white tiger లేదా Bengal tigers, అది కూడా తీసుకోవచ్చు, Royal Bengal tiger. Okay, smallest Ramsar site in India is Rudrasagar Lake. Rudrasagar Lake is in Tripura. ఓకేనా, రైట్. ఇవి దానికి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే, రైట్, క్లియర్. సో ఇది రామ్సర్ కాన్వెన్షన్. రామ్సర్ ఇస్ ద సిటీ ఇన్ ఇరాన్. ఓకే, రైట్, ఇరాన్లో ఉన్నటువంటి సిటీ అది. ఓకే, నెక్స్ట్, COP17 కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. Armenia has launched a logo for 17th COP. లోగో ఎరివాన్ అనోమలస్ బ్లూ బటర్ఫ్లై. ఇది బ్లూ బటర్ఫ్లై చూసుకోండి, మనకు అంత అడిగాడు క్వశ్చన్. COP17 ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అడుగుతాడు. బయోలాజికల్ డైవర్సిటీ, డైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అడిగితే, బయో మీన్స్ లైఫ్, డైవర్సిటీ మీన్స్ వెరైటీ. వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. బయోడైవర్సిటీ అంటే ఏంటి అని అడిగినప్పుడు సింపుల్ గా చెప్పండి, వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, దట్ ఈస్ బయోడైవర్సిటీ. ఓకే, ఇన్ బయోడైవర్సిటీ యూ ఆల్సో హ్యావ్ జెనెటిక్ డైవర్సిటీ, యూ ఆల్సో హ్యావ్ స్పీసీస్ డైవర్సిటీ. Genetic diversity, classroom is the best example for genetic diversity. We are from different genes, but no species diversity is in the classroom. We all are same species, human beings, Homo sapiens. So genetic diversity.
In any given ecosystem, you can observe genetic diversity, species diversity. Species. Classroom లో కూడా మాట్లాడితే you have seen the cockroach, you have seen the rat, you have seen the lizard. Species diversity is there. రైట్, అలా అర్థం చేసుకోవాలి. సో సిబిడి కాన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఈవెంట్ ఎక్కడ జరుగుతోంది అని అడుగుతారమ్మా. సింపుల్, ఆర్మేనియా. మ్యాక్సిమం సరిపోతుంది మనకి. అండ్ వాట్ ఈస్ ద థీమ్? టేకింగ్ యాక్షన్ ఫర్ నేచర్. ఓకే, ఫ్యూచరిస్టిక్ ఈవెంట్ కాబట్టి చూసుకోండి సిబిడి మనకి. ఓకే, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ వన్ లైనర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. లాస్ట్ జరిగిన ఎగ్జామ్ లో మనకి తెలంగాణ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఒకటి అడిగారు, తెలంగాణకి ఇచ్చారు నేషనల్ లెవెల్లో, అక్కడ మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2025 విచ్ రైల్వే స్టేషన్ అడుగుతాడు? మియానా రైల్వే స్టేషన్. మియానా రైల్వే స్టేషన్, మధ్యప్రదేశ్. సో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే 14 డిసెంబర్. అవార్డ్ గివెన్ బై BEE, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇది మనం చూస్తున్నటువంటి స్టార్ రేటింగ్ 2 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మీద. ఓకే, AC 3 స్టార్ 4 స్టార్, అది ఇచ్చేది B. ఇట్ గివ్స్ స్టార్ రేటింగ్. చూసుకోండి ఇది ఒకటి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ డిజిటల్ క్రియేటర్స్. రైట్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2025. సో ఇది మనకి మియానా రైల్వే స్టేషన్. ఏం వద్దు, సో అంతా గుర్తుపెట్టుకోకండి, లాస్ట్ మినిట్లో మనకి ఇచ్చాలు. టైం ఉండి మనం వీక్లీ రెగ్యులర్ క్లాస్ అయితే కనుక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా ఎక్కదు మనకి. ఫస్ట్ పాయింట్ అంతే. రైట్, సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, దట్స్ ఇట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. As per the report, as per the awards, best performing states in energy efficiency క్లాసిఫికేషన్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ క్లరికల్ లెవెల్ కాబట్టి ఛాన్సెస్ చాలా స్లిమ్, అడగకపోవచ్చు. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ గ్రూప్ 3 ఏది, గ్రూప్ 5 ఏది, 1 ఏది అని అడగచ్చు. ఓకే, లేదా మొత్తం అలాగే ఇచ్చి ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడగచ్చు. రైట్, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాత్రమే. ఇది కూడా మీకు అక్కర్లేదు, ఎందుకంటే అన్ని ఫస్ట్లోనే ఉన్నాయి కాబట్టి. గ్రూప్ 1 కర్ణాటక, గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్, గ్రూప్ 3 కేరళ. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ గ్రూప్ 3 సౌత్ స్టేట్స్ డామినేట్ చేశాయి, ఈజీ టు రిమెంబర్. గ్రూప్ 4 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 5 యూటీ చండీగఢ్. ఓకే, రైట్. ఇన్ ఇండియా హౌ మెనీ ల్యాండ్ లాక్ స్టేట్స్ ఆర్ యూటీస్ ఆర్ దేర్? ల్యాండ్ లాక్ అంటే ఏంటి? వితౌట్ సీ బార్డర్, వితౌట్ ఇంటర్నేషనల్ బార్డర్. తెలంగాణ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ల్యాండ్ లాక్ కదా. హౌ మెనీ స్టేట్స్ అండ్ యూటీస్ ఆర్ దేర్? ఫస్ట్ నాకు నెంబర్ చెప్పండి, తర్వాత పేర్లు చెప్పండి. ముందు ఆలోచించుకోండి, ఆలోచించి ఒక మాట అనండి, బార్గెన్ స్టార్ట్ చేద్దాం. ఎన్ని ఉంటాయి? ల్యాండ్ లాక్ స్టేట్ డెఫినేషన్ అర్థమైంది కదా మీకు. తెలంగాణ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ల్యాండ్ లాక్. నో ఇంటర్నేషనల్ బౌండరీ, నో సీ బౌండరీ. చెప్పండి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూటీస్ ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి నెంబర్, ఆలోచించాలే. సరే, ఆప్షన్స్ నేనే ఇస్తా. 8, 6, 5, 9. ఇది డైవర్సిటీ అంటే. వి ఆల్ ఆర్ సేమ్ స్పీసీస్ బట్ గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్. అంతే కదా. ఏమైనా చెప్పండి, ఆప్షన్స్ చెప్పండి. ఏం చెప్పాను నేను? 5, 6, 8, 9. వాట్ ఈస్ ది ఆన్సర్? 9. 7 ఈజ్ ది ఆన్సర్. మీకు 5 ఆప్షన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. నన్ ఆఫ్ ది అబౌవ్ అడగలేదు మీరు. నన్ ఆఫ్ ది అబౌవ్ నేను ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఉండదు, పని బోల్తే. సరే, ఏ ఉన్నాయి చూడండి, పైనుంచి రండి. యూటీస్ 2, ఢిల్లీ 2 వచ్చేసాయి. మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఓకేనా? రైట్, వచ్చాయా? ఉత్తరాఖండ్ ఇంటర్నేషనల్ బౌండరీ వస్తుందిగా. టిబెట్,
ఓకేనా? క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీకు? 5 + 2 స్టాటిక్ జీకే 7. ఓకేనా? సో అర్థమైంది కదా ఇవి, రైట్? ఓకే. అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, రైట్, అంతే సరిపోయింది. ఇది ఛత్తీస్గఢ్ కాదు కదా, చండీగఢే కదా, రైట్. ఆప్షన్స్లో మనకి ఛత్తీస్గఢ్ కూడా ఇవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవుతాం కదా అందుకనేసి. ఒక్కొక్కసారి కళ్ళు చెమ్మబడతాయి మనకి, 2 క్వశ్చన్స్ టఫ్ చూసినప్పుడు. C. wins IEEE award. సో సింపుల్ క్వశ్చన్. C. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్. సో ఇక్కడ మనకి ఈ అవార్డ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఏ అవార్డ్ అనేసి. ఎందుకు ఇంపార్టెంట్ ఇది? ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్. ఓకేనా? రైట్. క్లైమేట్ గార్డియన్ అవార్డ్. ఇండియన్ స్కూల్ ఆఫ్ నేచర్ ఆగ్రా won the Climate Guardian Award of 2025. Climate Guardian Award 2025 won by Indian School of Nature, Agra. Okay. One-liners చాలు ఇవన్నీ. హురూన్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ అవార్డ్, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్. చాలు, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. పర్పస్ ఏంది అవసరం లేదు మీకు, ఇవన్నీ చిన్న చిన్నవి కేటగిరీ చూసుకోండి, బట్ ఇది కూడా అక్కర్లేదు. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, హురూన్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ అవార్డ్. సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైబ్రెన్సీ టూల్. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎందుకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే February 2026లో ఇండియా ఈజ్ హోస్టింగ్ ఇండియా AI సమ్మిట్. ఫస్ట్ గ్లోబల్ సౌత్ కంట్రీ టు హోస్ట్ దిస్ సమ్మిట్. అండ్ నిన్న క్లాస్లో కూడా మీకు చెప్పా, 3 P's ఉన్నాయి, 7 చక్రాస్ ఉన్నాయి. అది కూడా మీకు అడగచ్చు, మేబీ క్లర్క్లోనే అడగచ్చు. జనవరి మంత్ రివిజన్లో కంపల్సరీ నేను డిస్కస్ చేయబోయే ఆర్టికల్ అది. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. 3 P's ఏంటి, 7 చక్రాస్ ఏంటి అనేసి. దాంట్లో మనకి కంపల్సరీ ఈ క్వశ్చన్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ బ్యాక్ డ్రాప్లో మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ వైబ్రెన్సీ టూల్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు పబ్లిష్ చేశారు? వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్? ఫస్ట్ 2 కంట్రీస్, అంతే. వరస్ట్ కేసులో మనం గనక వెళ్తే 99% స్కోర్ అడగడు, బట్ వరస్ట్ కేసులో మనకి స్కోర్ అడుగుతాడు 21.59. ఓకే, థర్డ్ పొజిషన్లో ఉన్న స్కోర్ అనేది మనకి తక్కువగా ఉంది, బట్ క్లోజ్ టు చైనా. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా ర్యాంక్ 3, స్కోర్ 2+1. అదైనా 2+1 అలా గుర్తుపెట్టుకోండి. 2+1 21, రైట్? అలా తీసుకొని సరిపోతుంది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనౌన్స్డ్ బై గూగుల్ CEO సుందర్ పిచాయ్. ఏం లేదు ఇక్కడ క్వశ్చన్, ఏం చెప్తున్నాడు మొత్తం లర్న్ త్రూ ఇమేజెస్, ఏం అవసరం లేదు. శాటిలైట్స్, సోలార్ బేస్డ్ శాటిలైట్స్ రాబోతున్నాయి, అంతే. సన్ క్యాచర్ అర్థమైంది ఇక్కడ కాన్సెప్ట్. ఇది సన్ క్యాచర్. మీకు అడిగే క్వశ్చన్ వాట్ ఈజ్ సన్ క్యాచర్ అని అడగచ్చు. సో ఇక్కడ మనకి సోలార్ ఎనర్జీ, స్పేస్, AI కంప్యూటింగ్. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సారీ. సో మనకి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు. క్వశ్చన్ నెంబర్ 1 ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ 99% మీకు ఇక్కడే దొరుకుతారు. ఈ రెండే మనకు అడిగేది. ఎయిమ్ అనేది కూడా మీకు అడగడు, 1% ఛాన్సెస్ ఉన్నాయి అంతే. ఇక్కడే అడుగుతాడు. ఆప్షన్స్లో కంపల్సరీ ఎలాన్ మస్క్ పేరు ఇవ్వచ్చు, లేదా ఎక్స్ కానీ మేటా కానీ పేర్లు ఇవ్వచ్చు, మార్క్ జుకర్బర్గ్ కంపెనీస్ పేర్లు ఇవ్వచ్చు, నివిడియా పేరు ఇవ్వచ్చు, యాపిల్ ఇవ్వచ్చు. సన్ క్యాచర్ అనేది ఏంటి అని అడగచ్చు ఇక్కడ. లేదు అంటే ఇట్ ఈస్ ఏ సోలార్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ఇండియన్ రైల్వేస్ అని కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. బట్ సన్ క్యాచర్ గూగుల్, సోలార్ ఎనర్జీ త్రూ క్యాలిక్యులేట్ AI కంప్యూటింగ్. అది కూడా వద్దంటే శాటిలైట్స్ యూజింగ్, లేదా సోలార్ ఎనర్జీ యూజ్ బై శాటిలైట్స్, అంతే. ఓకే, 2 పాయింట్స్, ఎక్కువ అవసరం లేదు మనకి. సో ఇమేజ్ చూసుకోండి ఒకసారి ఇక్కడ మనకి జస్ట్. ఓకే, లర్న్ త్రూ ఇమేజెస్ నుంచే నేర్చుకోండి. సన్ క్యాచర్, శాటిలైట్స్, సోలార్ ఎనర్జీ, గూగుల్, అంతే. టార్గెట్ ఇయర్ మీకు అడగలే, క్లర్క్ కాబట్టి అంత డిఫికల్ట్గా పోదు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మనకి. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో విక్రమ్ అడిగాడు, గుర్తుందా? చిప్ విక్రమ్ అడిగాడు 6 months ఈ రేంజ్లో. అంతే ఇంపార్టెంట్ బిట్ మనకి ధ్రువ్ 64. హిందూ పేపర్లో ఒక ప్లేస్ ఉంది, పేపర్ పొజిషన్లో ఒక ప్లేస్ ఉంది.
ఆ ప్లేస్లో అడిగే క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు గ్యారంటీగా అడుగుతాడు వాడు. ఆ ప్లేస్ నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. లాస్ట్ 2 years అబ్జర్వ్ చేశాను. న్యూస్ అని ఇచ్చినటువంటి ప్లేస్లో కరెక్ట్గా ఫస్ట్ పేజ్ సెంటర్లో ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో పడ్డ ఐటమ్స్ గ్యారంటీగా క్వశ్చన్ అడుగుతున్నాడు. కరెక్ట్గా పొజిషన్ కూడా మార్చట్లా, ఆ ప్లేస్ నుంచి అడుగుతున్నాడు. నేను లాస్ట్ 2 yearsగా కీన్గా అబ్జర్వ్ చేశా. అందులో పడిన క్వశ్చన్ అడిగాడు. ఒకసారి నేను ఇది అడగడు అని చెప్పి అనిపించి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వాడు అది కూడా అడిగాడు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి ఇది ఎగ్జామ్లో ఏం అడుగుతాడులే అని అనుకున్నా, బట్ ఆ క్వశ్చన్ అడిగాడు. అది నేను కవర్ చేయలేదు ఎగ్జామ్లో. సో ఇంకా నాకు ఆ ప్లేస్ అంటే ఫిక్స్ అయిపోయా, ఆ ప్లేస్లో ఉంటే క్వశ్చన్ అడిగేస్తాడు అనేసి. సో అలాంటి ప్లేస్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. దీనికంటే ముందు ఆ ప్లేస్లో విక్రమ్ పడింది, విక్రమ్ ఎగ్జామ్లో అడిగాడు. ఓకే రైట్. ఇక్కడ మనకి ధ్రువ్ 64 మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇండియాస్ 64-bit డ్యూయల్ కోర్. రైట్. ఫస్ట్ బిట్ మనకు అడిగేది, రీసెంట్లీ ధ్రువ్ 64 సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ ఏ డ్రోన్, మిసైల్, టార్పిడో, మైక్రో ప్రాసెసర్, సిలికాన్ చిప్ అని కూడా అడగచ్చు, లేదా సెమీకాన్ అని అడగచ్చు. సో ఆన్సర్ ఏంటి మనకి 32-bit, 64-bit, 128, 264 కంప్యూటర్ లాంగ్వేజ్. అదొకటి పడచ్చు. ఆ బిట్ మీద మన క్వశ్చన్ పడచ్చు. 2 questions ఇక్కడికి అయిపోయినాయి, సాల్వ్. స్పీడ్ రేర్గా అడగచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి స్పీడ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ డెవలప్ సీడాక్. ఓకేనా. ప్రోగ్రామ్ ఐఎంబిడి అవసరం లేదు మనకి. రైట్. ఈ 3 questions. బట్ మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో పడిగేది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ 64-bit ప్రాసెసర్ అని అడుగుతాడు. ఆన్సర్ ఈస్ ధ్రువ్ 64. ఓకేనా. రైట్. మైక్రోప్రాసెసర్స్ ఆర్ బ్రెయిన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇండియా కన్స్యూమ్స్ 20% మైక్రోప్రాసెసర్. అక్కర్లేదు. కీ ఫీచర్ ధ్రువ్ అవన్నీ ఆల్రెడీ మనం కవర్ చేసాము. హై ఎఫిషియన్సీ అక్కర్లేదు. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో విక్రమ్, థర్డ్ వన్ విక్రమ్ ఎగ్జామ్లో అడిగాడు. ఫస్ట్ ఇండిజినస్ డెవలప్డ్ అది విక్రమ్, స్పేస్లో వాడడానికి తీసుకున్నారు. ఓకే. సో శక్తి ఐఐటి మెడ్రాస్, అజిత్ ఐఐటి బాంబే స్టాటిక్ జీకే, విక్రమ్ తేజస్ ఈ 2 కూడా కరెంట్ అఫైర్స్. తేజస్ 64, విక్రమ్ ఈ 2 కూడా లాస్ట్ ఇయర్లో ఉన్నాయి. అండ్ దట్టు మన 6 months రేంజ్లో ఉన్నవే ఉన్నాయి, పోస్ట్ ఆగస్ట్ అవన్నీ కూడా బిట్స్ మనకి. ఓకే. సో తేజస్, విక్రమ్ 64. రైట్. ఈ 2 సారీ విక్రమ్ అండ్ తేజస్ 64 ఇవి. స్టాటిక్ జీకేలోకి వెళ్తే ఇవి తీసుకోండి. ఏం అడగడు క్వశ్చన్. తేజస్ 64 హూ డెవలప్డ్ సీడాక్ పర్పస్. విక్రమ్ ఇస్రో డెవలప్ చేసింది. ఓకేనా, స్పేస్ మిషన్స్కి. ఓకే. నెక్స్ట్ ధ్రువ. సో ధ్రువాలో మనకు క్వశ్చన్ పడితే 3 bits మనం ఫోకస్ చేయాలి. 64-bit మైక్రో ప్రాసెసర్ చాలు, అక్కడ సరిపోతుంది మనకి. ఓకేనా. బేసిక్స్, బీ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్. బేసిక్స్లో స్ట్రాంగ్ ఉంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆటోమేటిక్లీ విల్ ఆన్సర్. బీ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్. ఓకే. నెక్స్ట్ ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఒక ఫారెన్ శాటిలైట్ ఇండియా లాంచ్ చేసింది. ఓకేనా. సో ఇండియాకి మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఆంత్రిక్స్ ఈ 2 మనకి ఏజెన్సీస్. ఏంటవి? ఆంత్రిక్స్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ 2 ఏంటనంటే, ఫస్ట్ ఇస్రో. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇస్రో? సింపుల్గా మాట్లాడదాం. టు లాంచ్ శాటిలైట్స్ త్రూ లాంచింగ్ వెహికల్స్, వాట్ వి కాల్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. రైట్. శాటిలైట్స్. క్వశ్చన్ నెంబర్ 1, సార్ ఇస్రో ఇండియన్ శాటిలైట్స్ లాంచ్ చేస్తా, ఫారెన్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేయొచ్చా అని అడిగితే చేస్తుంది. వీ కెన్ ఆల్సో లాంచ్ ఫారెన్ శాటిలైట్స్. రూల్ 1, సార్ యూఎస్ కంపెనీ శాటిలైట్స్ ఇండియాకి వచ్చి ఎందుకు లాంచ్ చేసాయి? బికాస్ ఇన్ ఇండియా కాస్ట్ విల్ బి వెరీ లెస్, లో కాస్ట్. మామ్ మిషన్ వచ్చినప్పుడు, మార్స్ ఆర్బిటర్ మిషన్, మార్స్ మీదకి మనం మిషన్ పంపించినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆ టైంలో ఇస్రోలో మాట్లాడుతూ, మార్స్ మనం పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ హాలీవుడ్లో తీసిన గ్రావిటీ మూవీ కంటే కూడా లో బడ్జెట్ అని చెప్పారు. దానికి సర్కాస్టిక్గా అది కరెక్ట్ పాయింట్ అది. తర్వాత మనకి చంద్రయాన్ 3 వచ్చినప్పుడు
అది నిజం అబద్ధం తెలియదు కానీ ఆదిపురుష్ కంటే తక్కువ బడ్జెట్లో తీశారని చెప్పి కూడా మనకి సర్కాస్టిక్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఆదిపురుష్ బాగా ట్రోల్ చేశారు 23లో. చంద్రయాన్ కూడా 23 తెలుసు కదా, కరెక్ట్గా మ్యాచ్ అయింది ఆ టైంలో. సో అలాగా అంటే ఇస్రో ఈజ్ లాంచింగ్ శాటిలైట్స్ ఎట్ లో కాస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూ ఫర్ ఇస్రో. ఎవ్రీడే వీ కెనాట్ లాంచ్ శాటిలైట్స్, బట్ వీ హ్యావ్ టు పే ద సాలరీస్ టు స్టాఫ్, వీ హ్యావ్ టు పే ద మెయింటెనెన్స్ ఫర్ లాంచింగ్ పొజిషన్స్ అండ్ ఆల్. అన్నిటికీ మనము పేమెంట్స్ చేయాలి, మెయింటెనెన్స్ కావాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ 2 ఏజెన్సీస్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇది ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఫర్ ఇస్రో. సింపుల్గా ఆ వర్డ్ కరెక్ట్గా అది యూజ్ చేయడము, బట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఎన్ఎస్ఎల్ విల్ టు గో టు అండర్ డెవలప్డ్ కంట్రీస్, నేపాల్, భూటాన్ ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్కి వెళ్తుంది. ఇఫ్ యూ వాంట్ టు లాంచ్ శాటిలైట్స్ వీ విల్ హెల్ప్ యూ అవుట్. బికాజ్ నేపాల్కి ఇన్ఫ్రా లేదు, భూటాన్కి లేదు, శ్రీలంకకు ప్రాపర్గా లేదు. యూ స్టార్ట్ యువర్ R&D ఇన్ శాటిలైట్స్, ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్. డోంట్ వరీ అబౌట్ లాంచింగ్ స్టేషన్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, వీ విల్ హెల్ప్ యూ అవుట్. బెస్ట్ ప్రైజెస్ మేము లాంచ్ చేస్తాం. కావాలంటే చూడు యూఎస్ కూడా మా దగ్గరికి వచ్చి లాంచ్ చేసుకుంటుంది, బికాస్ అవర్ కాస్ట్ ఈజ్ వెరీ లో. దీనివల్ల మనకి కంట్రీస్కి మధ్య రిలేషన్స్ పెరుగుతాయి అండ్ వీ కెన్ జనరేట్ రెవెన్యూ ఆల్సో. సో మార్కెటింగ్ ఏజెన్సీ అనే వర్డ్ అలా వస్తుంది. సిమిలర్లీ ఆంత్రిక్స్ కూడా ఫారెన్ ఆర్మ్, ప్రైవేట్ శాటిలైట్స్కి దానికి తీసుకున్నారు ఆంత్రిక్స్. ఓకే, అంతరిక్షాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆంత్రిక్స్ అని తీసుకున్నారు, అంతే, అంతకు మించి లేదు. అంతరిక్ష్, ఆంత్రిక్స్, దట్స్ ఇట్. ఓకే, ఈ 2 బాడీస్ కమర్షియల్ ఆర్మ్స్ ఆఫ్ ఇస్రో, ఫారెన్ అండ్ కమర్షియల్ ఆర్మ్స్ ఆఫ్ ఇస్రో. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్లో మనం క్వశ్చన్స్ చూద్దాం. రీసెంట్లీ ఇస్రో లాంచ్ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్. బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎవరు డెవలప్ చేశారో అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు డెవలప్ చేశారు? విచ్ లాంచ్ వెహికల్? LVM-3 గగన్యాన్ క్లాస్. ఓకే, సో సార్ అన్నీ ఓకే, ఇంతకీ బ్లూబర్డ్ అంటే ఏంటి సార్ అంటే కమ్యూనికేషన్ శాటిలైట్. జనరల్లీ మనకి శాటిలైట్స్లో ఫస్ట్ శాటిలైట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వన్ ఈజ్ న్యాచురల్, అదర్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్. Artificial is man-made. What is the objective of satellites? To observe Earth, to provide information about Earth. Satellites revolve around the Earth. They will send, these satellites will send information about, simple language you send, no space language, simple language. Earth చుట్టూ satellites తిరిగి Earthకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, Earth related information ఇస్తాయి. What type of information it will give? If it is Earth observation satellite, it will provide information about disasters, changing topography, Google Maps, Earth observation satellites. మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇఫ్ యూ వాంట్ టు గో టు దిల్సుఖ్ నగర్, ఓపెన్ యువర్ గూగుల్ మ్యాప్, చెక్ చేయండి, ట్రాఫిక్ మీకు చూపిస్తాడు. రెడ్ లైన్, బ్లూ లైన్, ఎల్లో లైన్. ఎలా తెలుస్తుంది వారికి? శాటిలైట్. రెడ్ ఈజ్ హెవీ ట్రాఫిక్, బ్లూ ఈజ్ రోడ్ ఈజ్ క్లియర్, ఎల్లో ఈజ్ మోడరేట్ ట్రాఫిక్. గూగుల్ మ్యాప్స్లో సింబల్స్ అవి మనకి. ఓకే, శాటిలైట్ వ్యూ అని కూడా ఉంటుంది మీకు గూగుల్ మ్యాప్స్లో, చూసారా, అబ్జర్వ్ చేశారా? ఎగ్జాక్ట్లీ, శాటిలైట్స్ క్యాప్చర్ చేసి ఇన్ఫోన్ పంపిస్తాయి. కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే ఇట్ విల్ హెల్ప్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజెస్. లైక్ యు ఆర్ ఇన్ ద నేవీ షిప్, యూ డోంట్ హ్యావ్ సిగ్నల్స్ దేర్, హౌ నేవీ విల్ కమ్యూనికేట్ టు ఇండియన్ నేవీ ఆఫీసర్స్? షిప్లో మీరు ఉన్నారు, యు ఆర్ ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్ ఆఫ్ ద సీ, యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద బేస్ కమాండ్ ఆర్ హెడ్ క్వార్టర్స్. ఎలా కమ్యూనికేట్ చేస్తారు? కమ్యూనికేషన్ శాటిలైట్స్. అర్థమైందా? సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ హెల్ప్స్ ప్రొవైడ్ మెసేజెస్ అండ్ కమ్యూనికేషన్ పర్పస్. Earth observation satellites will help to provide basic information about Earth. Education satellites will provide information about education TV channels. మనకి ఇప్పుడు దూరదర్శన్ ఇవన్నీ శాటిలైట్ బేస్డ్. ఓకేనా, ఇలా మనం తీసుకోవచ్చు. సో ఇస్రో లాంచ్డ్ బై బ్లూబర్డ్ ఇస్రో లాంచెస్ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్. 3 బిట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ద శాటిలైట్, హూ లాంచ్డ్, వెహికల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, drogue parachute test successfully. Now Gaganyaan mission. What is the objective of Gaganyaan mission? Man అంటే మళ్ళీ ఫీల్ అవుతారు, హ్యూమన్ స్పేస్ మిషన్. ఓకే, హ్యూమన్ లేదా మ్యాన్డ్ స్పేస్ మిషన్. We want to send humans to space. Gaganyaan, గగన్ ఆకాశం, యాన్ ట్రయాన్ లైక్ జర్నీ, యాన్. సో
వీ వాంట్ టు సెండ్ హ్యూమన్ బీయింగ్స్ టు స్పేస్. సో ఒక వెహికల్లో స్పేస్లోకి హ్యూమన్ బీయింగ్స్ పంపించి మళ్ళీ మనం వెనక్కి తీసుకొస్తాం. ఇది గగన్యాన్ మిషన్ ఆబ్జెక్టివ్. డ్యూరింగ్ ద జర్నీ ఇఫ్ ఎనీ డిజాస్టర్ హ్యాపెన్స్, వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ దీస్ క్రూ మెంబర్స్? వాట్ హ్యాపెన్ విత్ కల్పనా చావ్లా? చాలా మందికి తెలియకపోవచ్చు, కల్పనా చావ్లా గారు స్పేస్ మిషన్లోకి వెళ్తే పాపం ఆవిడ చనిపోయారు. బ్లాస్ట్ అయిన తర్వాత బాడీ కూడా మనకి తెలుసు కదా ఎంత హీట్ ఉంటుంది అక్కడ, బాడీ కూడా మనకి దొరకలేదు, మొత్తం పోయిందనమాట అంతా కూడా. అలాంటి యాక్సిడెంట్స్ జరగకూడదు. సో మనకి మన క్రూ మెంబర్స్ని ఒకవేళ మిషన్ ఫెయిల్ అయినా పర్లేదు, మన క్రూ మెంబర్స్ మాత్రం మనకి ఎలా ఉండాలి? నౌ అండర్స్టాండ్ దిస్ వన్. అర్థమైంది ఇక్కడ మీకు? గగన్యాన్ క్రూ మాడ్యూల్కి సంబంధించింది, రైట్? సో వాటికి సంబంధించింది స్పేస్ ఎవాక్యుయేషన్కి దానికి సంబంధించిన మిషన్, రైట్? సేఫ్టీ కానీ ఓకే దానికి సంబంధించినటువంటి ఇది. సో డ్రోగ్ పారాషూట్స్. సో రీసెంట్లీ హూ టెస్టెడ్ డ్రోగ్ పారాషూట్ అని అడగచ్చు. ఇస్రో. పర్పస్ ఏంటి చూసుకోండి, చాలా అంతే, ఇంకేం అవసరం లేదు మీకు. 2 బిట్స్ ఓకే. డియాక్సిస్ సిస్టమ్ ఫర్ గగన్యాన్, లేదు అది కూడా అడిగాడు. ఫర్ విచ్ మిషన్ అంటాడు? గగన్యాన్, అంతే. క్రూ సేఫ్టీ మిషన్, సింపుల్ లాంగ్వేజ్. SDAT స్క్వాష్ వరల్డ్ కప్ 2025 వెన్యూ తమిళనాడు. సో విన్నర్ ఇండియా, రన్నర్ అప్ హాంకాంగ్, అంతే, ఇంక ఏం అవసరం లేదు మనకి. సో బీయింగ్ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్వాష్ అంటే సిమిలర్ టు టెన్నిస్ లాగా ఉంటుంది, బట్ టెన్నిస్ కాదు, ఓకేనా? సబ్లంకా విన్స్ వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, ఓకే. సో ఇక్కడ ఇదొకటి చూసుకోండి. స్టాట్ స్క్వాష్ వరల్డ్ కప్ చెన్నై, విన్నర్ ఇండియా, డిఫీటెడ్, రన్నర్ అప్ హాంకాంగ్. బెస్ట్ ఫీఫా వరల్డ్ కప్, ఓకేనా? వెన్యూ దోహా, ఖతార్. ఫీఫా మెన్స్ ప్లేయర్, ఫీఫా ఉమెన్ ప్లేయర్. సో లాస్ట్ టైం IBPS ఎగ్జామ్లో ఈవిడ పేరు అడిగారు 2023, నాకు బాగా గుర్తుంది. సేమ్ మళ్ళీ ఆవిడకే మళ్ళీ అవార్డు కూడా ఇచ్చారు, బొన్మాటి, స్పానిష్, ఓకే. IBPS క్లబ్ 2023 అడిగిన క్వశ్చన్ అది ఆ టైంలో, ఓకేనా? సో బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్, అప్పుడు కూడా విన్నర్ ఆవిడే. సో బెస్ట్ ఫీఫా ఉమెన్స్ ప్లేయర్ అటియానా బొన్మాటి, ఓకే. ఫీఫా అవార్డ్ ప్లేయర్స్ వెరీ ఇంపార్టెంట్. ఫీఫా మెన్స్ గోల్ కీపర్, ఓకే, డోనురుమా, ఇటాలియన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫీఫా ఫుట్బాల్ వెరీ ఇంపార్టెంట్. ఫీఫా అవార్డ్ మనకి ఈసారి వెన్యూ నార్త్ అమెరికా, మెక్సికో, US, కెనడా. ఈ ఇయరే మనకి టోర్నమెంట్ ఉంది, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ ఇయర్లీ ఒకసారి వచ్చేది మనకి, ఓకే, ఉస్మానే. ఉమెన్స్ ప్లేయర్ బొన్మాటి పేరు ఈజీ గుర్తుంటుంది, ఓకే. ఉస్మానియా బొన్మాటి. ఉస్మానియా బిస్కెట్స్, సింపుల్ ఆన్సర్, డోంట్ డూ ఓవర్ యాక్షన్. ఉస్మానియా బిస్కెట్స్. ఫీఫా విన్నర్స్ ఎవరంటే ఉస్మానియా బిస్కెట్, దట్స్ ఇట్, ఓకే. అని బోల్తే రైట్, ఎటుపోయింది ఇది, ఓకే. బెస్ట్ గోల్ కీపర్ డోనారుమా, ఓకే. రమ్ ఉంటుంది కానీ ఆల్కహాల్ని ప్రమోట్ చేయకూడదు కాబట్టి నేను ప్రమోట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. గోల్ కీపర్ రమ్ బాటిల్ ఇచ్చేస్తే క్యాచ్ పట్టాడు. గోల్ కీపర్ అదే చేస్తాడు, మరి ఇంకేం చేస్తాడు? అని మీకు ఉండి పెడతాడా? గోల్ కీపర్ అంటే బాల్ వచ్చినప్పుడు క్యాచ్ చేయాలి, రమ్ బాటిల్ ఇచ్చేసాడు, క్యాచ్ పట్టాడు, అంతే. రమ్, ఓకే. గుర్తుండడం కావాలి మనకి అన్నీ, అంతే. ఏదైతే ఏంది మనకి, ఓకే. క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్పలేదు, కానీ లేదంటే ఇంకా ఉండేది చాలా ఉన్నాయి, దాచిపెడదాం తర్వాత మనం SBPOకి వాడుకుందాం. సో క్లియర్ కదా? బెస్ట్ ఫీఫా మేల్ ఫిమేల్ ఉస్మానియా బిస్కెట్స్, గోల్ కీపర్ రమ్ బాటిల్, క్లియర్. ఇంకోళ్ళు ఉన్నారు కదా, ఫీఫా ఉమెన్స్ గోల్ కీపర్ హనా హ్యామ్టన్ పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతులే. గోల్ కీపరు హ్యాండ్స్ యూజ్ చేయొచ్చు బాల్ ఆపడానికి, హ్యామ్టన్, ఓకే, రైట్. అలా గుర్తుపెట్టుకోండి చాలు మనకి, క్లియర్ కదా? ఫీఫా వరల్డ్ కప్ క్లియర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైట్. ఫీఫా డన్. ఫీఫా కోచ్ అవసరం లేదు, లూయిస్ ఎన్రిక్ అవసరం లేదు, ఓకే. ఫీఫా ఉమెన్స్ కోచ్ సరీనా, ఓకే, సరీనా విగ్మెన్. వీళ్ళని ఫీఫా ఉమెన్స్ కోచ్ మీద అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అడగలేదు. ఫీఫా కోచ్ లూయిస్ ఎన్రిక్, ఇక్కడ పేరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సెరీనా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఉమెన్ ఏది సరిగ్గా చెప్పారు కాబట్టి ఉమెన్ కోచ్ సెరీనా గుర్తుపెట్టేసుకోవచ్చు, మరి అంతే కదా. ఐ లవ్ యూ చెప్తే ఐ లైక్ యూ అని చెప్తారు, అది చాలా డైలమా ఉంటుంది, ప్రిజనర్స్ డైలమా అది, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది అనమాట.
సో కాబట్టి ఏది సరిగ్గా చెప్పారు, ఉమెన్ విల్ బి ఉమెన్. ఓకే, సరేనా. లూయిస్, ఫీఫా లూయిస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఎనీవన్ ఎల్స్? ఫీఫా ఫెయిర్ ప్లే అవసరం లేదు. హెడ్ క్వార్టర్స్, ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. జూరిక్ ఈవెంట్ జరుగుతుంది కదా, 100% క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, 100% క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూరిక్. ఎందుకంటే లాస్ట్ టైం వాడా అడిగాడు, అంతకుముందు మనకి ఒలింపిక్స్ హెడ్ క్వార్టర్స్ అడిగాడు, ఐఓసి హెడ్ క్వార్టర్స్ అడిగాడు, లాన్సే స్విట్జర్లాండ్ తెలుసు కదా. ఓకే, సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అంతే, ఫీఫా ఒకటి చాలా క్రూషియల్ మనకి. ఓకే, సో ఒకసారి రీక్యాప్ చేసుకోండి. ఫీఫా అవార్డ్స్ మోస్ట్ ప్రియారిటీ. ఫీఫా మీద ఒక బిట్ గ్యారంటీ ఉంటుంది మనకి. ఫీఫా 2025లో న్యూస్లో ఎందుకు ఉంది అంటే, రూల్ 1, ఆసియాన్ కోసం ఎక్స్క్లూజివ్గా ఫీఫా ఒక టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తోంది, అనౌన్స్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది? ఆసియాన్లో రీసెంట్గా 11 మెంబర్స్ అయ్యారు కదా, తిమోర్ లీస్తే 11th మెంబర్. ఫుట్బాల్లో కూడా మనకు 11 మెంబర్స్ ఉంటారు. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఫీఫా డిసైడ్ టు లాంచ్ ఎక్స్క్లూజివ్ టోర్నమెంట్ ఫర్ ఆసియాన్ నేషన్స్, మోస్ట్లీ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేశారు. ఓకే, అదొకటి మనకి బిట్ ఇంపార్టెంట్. సెకండ్, ఫీఫా పీస్ అవార్డ్. ఈ ఫీఫా టోర్నమెంట్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఆ అవార్డ్ విన్నర్ హోస్ట్ కంట్రీ సేమ్ కాబట్టి, యుఎస్ఏ. సెకండ్ క్లియర్, అక్కడికి అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, ఫీఫా వెన్యూస్ చూసుకోండి. ఫీఫా వెన్యూస్. క్వశ్చన్ నెంబర్ 4, ఫీఫా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో చూసుకోండి. రైట్, ఇక్కడికి సెటిల్ అయిపోయింది మనకి. ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ 1991లో స్టార్ట్ చేశారు. ఉమెన్కి ఇనిషియల్గా అది లేదు, ఉమెన్కి 1991లో స్టార్ట్ చేశారు ఫీఫా ఉమెన్. ఓకేనా, అదొకటి మనకి ఇంపార్టెంట్ ఫీఫాకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి అవార్డ్స్. ఓకేనా, ఇది ఫీఫా గురించి మొత్తం 25లో 26లో మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి ఈవెంట్స్. ఓకే, సో ఫీఫా మెన్స్ గోల్ కీపర్ ఇవన్నీ అయిపోయినాయి మనకి. రైట్. బి సాయిరామ్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. సో కోల్ ఇండియా లిమిటెడ్, బి సాయిరామ్. రీప్లేస్డ్ సనోజ్ కుమార్ జా. Okay. Next, Sangeeta Baru Pishaurti, elected as the first woman president of Press Club of India. Being first, being women, very, very important. So, చూసుకోండి. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సంగీత పేరు గుర్తుపెట్టుకోండి. అఫ్జల్ ఇమామ్ సెక్రటరీ జనరల్. జతిన్ గాంధీ ఎలక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా, జతిన్ గాంధీ ఎలక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. క్లియర్. రైట్. సురేష్ గోయల్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. కొంచెం ఇంపార్టెంట్ బాడీ అని చెప్పొచ్చు, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ కానివ్వండి, అందులో ఉన్న వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు అటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. ఓకేనా, గుర్తుందా పేరు? రైట్, ఆర్బీఐ. సో చాలా ఇంపార్టెంట్ బాడీ అది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. రీసెంట్గా ఎవరిని నెక్స్ట్ డైరెక్టర్ అపాయింట్ చేసింది? బీయింగ్ బ్యాంకింగ్ రిలేటెడ్ అపాయింట్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనా, క్లియర్. సో జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ టైం ఐబీపీఎస్ పిఓలో బంధన్ బ్యాంక్కి అమర్ సేన్ గుప్తానో ప్రతీక్ సేన్ గుప్తానో ఎవరో వచ్చినప్పుడు అతను బంధన్ బ్యాంక్ అపాయింట్ అయ్యాడు. ఓకే, బట్ ప్రీవియస్లీ హీ వాజ్ విత్ విచ్ బ్యాంక్ అని అడిగాడు క్వశ్చన్. సో అపాయింట్మెంట్లో వీ హ్యావ్ టు ఫోకస్ ఈవెన్ ఆన్ ప్రీవియస్ ఇయర్ పొజిషన్స్. ఓకే, పిఓ లెవెల్ చూసుకోవచ్చు. క్లరికల్ లెవెల్ మీకు అంత వాడు స్ట్రెస్ ఇవ్వడు, బట్ స్టిల్ వరస్ట్ కేసులో చూసుకోండి. వాట్ ఇఫ్ పేపర్ డిఫికల్ట్గా ఇస్తే, ఓకే, మీకు డిఫికల్ట్గా ఉండంటే అందరికీ ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దట్. సో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఓకేనా, రైట్, అదొకసారి గుర్తుపెట్టుకోండి. సో NCAER, రైట్, పూనం గుప్తా. సురేష్ గోయల్ ఇక్కడ మనకి. భారత్ బయోటెక్ బయోఫాబ్రీ సైన్డ్ అగ్రిమెంట్ ఫర్ టీబీ వ్యాక్సిన్. టీబీ స్టాండ్స్ ఫర్ ట్యూబర్క్యులోసిస్. ఓకే, టీబీ కిడ్నీస్కి వస్తుందా, బ్రెయిన్కి వస్తుందా? బతికించారు, భయం వేసింది మళ్ళీ కిడ్నీస్ అంటారేమో అనేసి. లంగ్స్కి వస్తుంది. ఓకే, బట్ టెక్నికల్గా మాట్లాడితే ఇంపాక్ట్ బ్రెయిన్ మీద కూడా వెళ్తుంది. టీబీ బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వరస్ట్ కేసులో అది. ఓకే, బట్ టెక్నికల్గా మాట్లాడితే లంగ్స్, రెస్పిరేటరీ డిజీజ్ అది. బయోఫాబ్రీ పార్ట్ ఆఫ్ స్పెయిన్ జెండల్ గ్రూప్ సైన్డ్ ఎ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో ఏం అవసరం లేదు మీకు, న్యూస్ పేపర్లో క్యూట్గా ఉన్న హెడ్లైన్స్ చూసుకోండి చాలు, ఇదే ఎక్కువ మనకి. నేమ్ ఆఫ్ ద ఏజెన్సీ భారత్ బయోటెక్, వెరీ ఇంపార్టెంట్. భారత్ బయోటెక్ 2020 తర్వాత నుంచి న్యూస్లో రెగ్యులర్గా ఉంది బికాస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్.
మళ్ళీ దానికి చెందినటువంటి ఫౌండర్స్ ఎల్లా ఫ్యామిలీ, సుచిత్ర ఎల్లా గారు కానీ లేదా వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, వాళ్ళకి పద్మ అవార్డు కూడా వచ్చింది. సో 21, 22, 23 ఇయర్స్లో ఎనీ ఎగ్జామ్ భారత్ బయోటెక్ చుట్టూ ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. ఓకేనా, బికాస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళ వల్ల. తెలంగాణలో కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఫస్ట్ ఎడిషన్ ఎగ్జామ్లో వాళ్ళకి అవార్డ్స్ గురించి అడిగాడు క్వశ్చన్, ఏ కేటగిరీ దేనికి వచ్చింది అవార్డ్ అనేసి. ఓకే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్, అపోలో మైక్రో సిస్టమ్స్ టు యాక్సెస్ డిఆర్డిఓస్ డ్యూ టెక్నాలజీ. ఫస్ట్ హెడ్లైన్స్ నుంచే మనం ఆర్టికల్ ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్, డ్యూ టెక్నాలజీ, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. డ్యూ టెక్నాలజీ స్టాండ్స్ ఫర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్. హూ డెవలప్డ్ దిస్ టెక్నాలజీ? డిఆర్డిఓ డెవలప్ చేసింది. ఐ డెవలప్డ్ టెక్నాలజీ. సో దిస్ టెక్నాలజీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హూమ్? దట్స్ ఇట్. ఓకేనా, క్లియర్? ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ చూసుకోండి. అపోలో మైక్రో సిస్టమ్స్ అప్రూవ్డ్ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ డిఆర్డిఓ టు ట్రాన్స్ఫర్స్ ఆఫ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్. సో సింపుల్గా చూసుకున్నది అయితే వెపన్ ఉంది కాబట్టి వెపన్ సిస్టమ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా మిగతాది ఏది మీకు అవసరం లేదు ఈ టైంలో, అన్నీ ఇగ్నోర్ చేసేయండి. మీకు చదివిన ఈ టైంలో గుర్తుండదు. డ్యూ టెక్నాలజీ, అపోలో, ఇవి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా, స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు డెప్త్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ రిఫర్ ద పీపీటీస్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్, Indian Cyber Agency flags WhatsApp hijack. Computer awareness plus current affairs perfect combination. Okay na? Right. Indian Cyber Security Agency CERT-In flagged a serious vulnerability in WhatsApp. The issue is linked to WhatsApp device linking feature, ghost pairing. So computer awareness lo current affairs lo అడిగేటువంటి question. It is a cyber attack that tricks users linking an attacker's browser as a trusted device. వెబ్ వర్షన్ ఆఫ్ వాట్సాప్ లాగా వస్తుంది, ట్రస్టెడ్ వెబ్సైట్ లాగా మనకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అకౌంట్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్లో, దాన్ని మీరు టైపింగ్ స్పీడ్లో కొట్టేశారు, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అది నిజంగా ఇంటర్ఫేస్ కూడా చూడడానికి రియల్ అకౌంట్ లాగే కనపడుతుంది. మీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి మీ అకౌంట్ బ్యాలెన్స్ అంతా తీసేస్తారు. ఓకే, ట్రస్టెడ్ అంటే ఫేక్ వెబ్సైట్స్ ఒరిజినల్ వెబ్సైట్స్ లాగా కనిపించడం అనమాట. అలాంటిదే వాట్సాప్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, అందుకనేసి సో యూజర్స్ ఫేక్ బట్ ఆథెంటిక్ లుకింగ్ పేరింగ్ కోడ్. వన్స్ లింక్డ్ అటాకర్స్ కెన్ యాక్సెస్ యువర్ రియల్ టైమ్ మెసేజెస్, ఫోటోస్ అండ్ వీడియోస్. ముఖ్యంగా టెలిగ్రామ్ ఈజ్ మోస్ట్ వల్నరబుల్. టెలిగ్రామ్లో మనకి ఇవి చాలా అంటే చాలా వస్తాయి. ఫస్ట్ యూ విల్ గెట్ ఎ మెసేజ్ ఫ్రమ్ టెలిగ్రామ్. టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వస్తుంది, ఇన్ టెలిగ్రామ్, నాట్ ఫ్రమ్ టెలిగ్రామ్, ఇన్ టెలిగ్రామ్. దాంట్లో మీకు మెసేజ్ వీ హ్యావ్ యువర్ పర్సనల్ ఫోటోస్ ఇన్ దిస్ లింక్ అని అంటాడు. కంగారుగా నా ఫోటోస్ ఏమైనా క్లిక్ చేశారనుకోండి, నీ టెలిగ్రామ్ హ్యాక్ అయిపోతుంది. నీ నెంబర్స్ మొత్తం డేటా వాడు తీసుకుంటాడు. మన దగ్గర 2 ఫ్యాకల్టీస్ టెలిగ్రామ్ అలాగే హ్యాక్ అయింది. ఓకే, వాళ్ళు మళ్ళీ స్టేటస్ పెట్టుకుని హాయ్ ఫ్రెండ్స్ మై టెలిగ్రామ్ ఈస్ హ్యాక్ టు ఫ్రెండ్స్, డోంట్ మెసేజ్ ఫ్రెండ్స్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పూర్తిగా ఫార్మాట్ చేసుకోవాలి. ఓకే, ఇదొక ప్రాబ్లం ఉంటుంది. అక్కడి వరకు వెళ్తే ఓకే. వాట్ ఇఫ్ ఇట్ హ్యాక్స్ అవర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఆల్? ఇది ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్స్. అందరినీ తీసుకున్నట్టయితే వి విల్ ఫోకస్ మోర్ ఆన్ ఫోన్ క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్. 15-20,000 ఫోన్ కొంటాం, బ్యాక్ కవర్ 100 రూపాయలు కావాలి, స్క్రీన్ కవర్ 50 రూపాయలు కావాలి. ఓకే, బ్యాక్ కవర్ 100 రూపీస్ దాటి మనం కొనం. ఆ బ్యాక్ కవర్ ఎల్లో అయి ఇంతింతై వెళ్ళిపోతూ ఉంటుంది. చేస్తే దానికి ఓవర్ మేకప్ చేస్తారు. దానికి ఒక టెడీ బీర్ తగిలిచ్చి, లవ్ సింబల్ పెట్టి, చెమ్కీలు పెట్టి, నెయిల్ పాలిష్ పెట్టి, దాని వెనక మళ్ళీ ఫోటో పెట్టి, మనకి స్టేటస్లు పెట్టుకుని బాయ్ బోల్తే, డోంట్ టచ్ మై యాటిట్యూడ్. మనం చూసుకుంటేనేమో ఏంటి ఏ బాయ్ ఫర్ ద సొసైటీ ఇలాంటివి పెడతారు. మీరేం తక్కువ కదా, మీరు కూడా చెప్తా. డాడ్ కా లిటిల్ ప్రిన్సెస్, డాడ్ కా డెవిల్, మామ్ కా ప్రిన్సెస్ మీరు పెడతారు, అక్కడికి అయిపోతుంది. ఇంత చేసి మీరు 399 పెట్టి ఒక నార్టన్ కానీ క్యాస్పర్సీ కానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయరు. యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కొనరు. మా దాంట్లో ఉన్నాయి సార్, ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. ఫ్రీ వర్షన్స్ ఇంకా డేంజర్, ఉన్న డేటా మొత్తం గుంజేస్తాయి. ఆ చైనా అయితే ఇంకా డేంజర్. సో మనీ ఒకటే కాదు, ప్రైవసీ కూడా మ్యాటర్స్ అవుతుంది. సో వై డోంట్ యూ గో ఫర్ నార్టన్, క్యాస్పర్స్కి? హార్డ్లీ ఇట్ విల్ కాస్ట్ యూ less than 500 rupees ఫర్ మొబైల్ వర్షన్. యూ కెన్ యూస్ ఫర్ 1 or 2 devices. సో అది మన దగ్గర చేయం. అవి చేస్తే ఇలాంటివన్నీ ఆపేయచ్చు. సో ఇది మన దగ్గర అసలు ఇలాంటిది ఉందని కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ అవేర్. ఇవి మీకు తెలియడానికే మీకు డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ అనే సిలబస్లో తీసుకొచ్చారు. దట్ ఈస్ ద రీజన్ వై. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీ? Security is incomplete without you.
ఇది ఆర్బీఐ ప్రమోట్ చేస్తుంది. వితౌట్ యూ సెక్యూరిటీ ఈజ్ ఇన్కంప్లీట్. సో యూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెక్యూరిటీ, యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెక్యూరిటీ. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెక్యూరిటీ. అందుకనేసి సో కాబట్టి ఫోకస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, నాట్ ఓన్లీ ఫర్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ బట్ ఆల్సో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఆర్ఆర్బిపిఓ వెళ్తున్నప్పుడు ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ప్రివెన్షన్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగినప్పుడు యూ కెన్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సైబర్ ఫ్రాడ్ ఎక్కువగా ఉంది కదా, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే రైట్. అంతరిక్ష ప్రయోగశాల, సో చెప్పాను కదా యాంత్రిక్స్ ఇందాక, ఇన్ స్పేస్. ఓకే, ఇన్ స్పేస్ హ్యాస్ రోల్డ్ అవుట్ అ రిక్వెస్ట్ ప్రపోజల్ ఫర్ అంతరిక్ష ప్రయోగశాల. సో ఎకోసిస్టమ్ టాలెంట్కి సంబంధించింది. సో జస్ట్ ఇంపార్టెంట్ కదా, పాసింగ్ రిఫరెన్స్ తీసుకోవచ్చు. విచ్ ఏఐ పాతా ల్యాబ్స్ లాంచ్డ్ ఇన్ కర్ణాటక. సో లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, నిర్మలా సీతారామన్ జీ లాంచ్డ్ విజయ్ ఏఐ. ఓకే, విజయ్ పథ యాక్చువల్గా. సో దిస్ ఈస్ ఏఐ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఫర్ హూమ్? Government schools. So first, who launched, purpose, where it was launched? Hospeta, Karnataka, Hospet. Okay. ISRO launched Bluebird Block 2 satellite. Okay, Bluebird Block 2 satellite. Right. మనం కవర్ చేసిన ఇందాక జస్ట్ ఒకసారి చూసుకోండి. ఓకేనా రైట్. పర్పస్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, సేమ్ ఇందాక కమ్యూనికేషన్ చెప్పాను కదా మీకు నేను. అంతే, కమ్యూనికేషన్ అంటే ఏమొస్తుంది మనకి, ఇవే కదా. వెహికల్ LVM-3 vehicle launched from Satish Dhawan. Okay. Invasive mosquito species threatens India's 2030 malaria elimination goal. Government of India set an ambitious target of malaria elimination by 2030, but some species, invasive species, invasive అంటే బయట వచ్చి మనకి ఇక్కడ బ్రీడింగ్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా, సో దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. ఓకే, అవసరం లేదు ఇవన్నీ రైట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎంఆర్ఐ స్కానర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్ క్వశ్చన్ లాస్ట్ టైంలో మనకి జోహో తీసుకొచ్చింది, వాట్సాప్ ఆల్టర్నేటివ్. సేమ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో పడింది, ఆర్ఆర్బిపియూలోనే వచ్చింది అది, ఐబిపిఎస్కి అడిగాడు అరట్టై జోహో. సో జోహో ఏం చేసిందంటే, జోహో కంపెనీ ఒక స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేసింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టప్? వోక్సెల్ గ్రిడ్. సో స్టార్టప్ అంటే ఐఎమ్ స్పాన్సరింగ్ దిస్ స్టార్టప్, ఇలా తీసుకోండి. దిస్ స్టార్టప్ ఏం చేసింది ఇక్కడ, ఇది ఎంఆర్ఐ మిషన్ని ఇన్వెంట్ చేసింది. ఓకేనా, ఇన్వెంట్ చేసింది. సో హియర్ మేడ్ ఇన్ ఇండియా మెట్ స్టార్టప్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఎంఆర్ఐ స్కానర్. జనరలీ ఎంఆర్ఐ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, మ్యాగ్నెటిక్ రేడియేషన్ రెజనెన్స్ అని వస్తుంది, మన రెజనెన్స్ ఇది వస్తుంది, ఇండక్షన్. ఓకే, సో ఎంఆర్ఐ ఈజ్ టు observe internal organs, whether it is spine, whether it is heart, whatever. It will give clear information of internal organs. So most expensive affair. In order to reduce the diagnostic cost, Zoho has launched this particular device. Install that. Question number 1, question number 2, question number 3. ఓకేనా, ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, రైట్. డన్. సౌదీ అరేబియా కాన్ఫర్స్ టాప్ సివిలియన్ హానర్ ఆన్ పాకిస్తాన్ ఆర్మీ. ఫస్ట్ వీల్ చైర్ యూజర్ టు గో టు స్పేస్. ఇంపార్టెంట్, ఉమెన్, దట్ టు సోషలీ బ్యాక్వర్డ్, అంటే ఫిజికలీ బ్యాక్వర్డ్ అని చెప్పొచ్చు, ఫిజికలీ ఛాలెంజ్డ్. ఓకే, మైక్లియా బెంతోస్ ఆల్సో నోన్ as Mickey made history. Michi, okay, aerospace and mechatronics engineer, became the world's first wheelchair user to travel into space. Okay, right. So wheelchair lo space lo travel చేశారు. You can see her. Okay, right. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి, మనకి ఈ మీషో ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్ అవార్డు ఇచ్చింది. ఓకే, సో ఒకసారి చూసుకోండి ఎందుకన్నా మంచిది. ఎందుకంటే అసీం మునీర్ మనకి 2 times న్యూస్లో ఉన్నాడు. 1 ఫస్ట్ సిడిఎస్ ఆఫ్ పాకిస్తాన్, సెకండ్ ఈ అవార్డు వల్ల. ఓకే రైట్, ఏమో నెగ్లెక్ట్ చేసిన క్వశ్చన్స్ పడతాయి. నేనా కాలు టర్నర్ ప్రైజ్ 2025, ఫస్ట్ ఆర్టిస్ట్ విత్ లెర్నింగ్ డిజేబిలిటీ విన్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్. సో కోకూన్ లైక్ స్కల్ప్చర్స్, ప్రైజ్ మనీ 25 euros. సో ఇక్కడ చూసుకొని టర్నర్ ప్రైజ్ అవార్డ్ విన్నర్. ఓకే, ఆర్టిస్ట్ డిసేబిలిటీ
కోకున్ లైక్ స్కల్ప్స్ అవసరం లేదు, విన్నర్ చూసుకోండి. టర్నర్ ప్రైజ్ 25, టర్నర్ ప్రైజ్ 2025. స్టాటిక్ పార్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. 40 under 40 లాయర్ అవార్డ్ శుభం అవాస్తి. స్ట్రైట్ అవే క్వశ్చన్ ఇంతే. 40 under 40 lawyer award. Advocate Shubham Awasthi honored with prestigious 40 under 40 lawyer award. Pradhan Mantri Rashtriya Bal Pulaskar. So Suryavamshi received the award for cricket excellence. Pragnika Lakshmi honored for chess. Swimmer Dhindi Desingo also received the award. So ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవార్డ్స్ ఒకసారి చూసుకోండి. బాల పురస్కార్ అవార్డ్ 3 names. Next, world famous Dhanu Yatra begins in Odisha. You can see that world famous Dhanu Yatra begins in Odisha. Next, Vijay Hazare Trophy cricket కి సంబంధించింది. Vaibhav Suryavamshi creates history. Youngest cricketer to score 100. 14 years 272 days. ఒకప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్లో మీ లాజికల్ స్కిల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాడు. బట్ లాస్ట్ 2 yearsలో ఇలాంటి క్వశ్చన్స్ కనిపించట్లా. డేస్ ఇలాంటివి కానీ మినిట్స్ సెకండ్స్తో పాటు కూడా అడిగేవారు. ఒక అథ్లెట్ రికార్డ్ బ్రేక్ చేసినప్పుడు లైక్ హుసేన్ బోల్ట్ 100 meters రికార్డ్ సెట్ చేసినప్పుడు 9 minutes how many seconds ఇలాంటి నెంబర్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఫేడ్ అయిపోయాయి క్వశ్చన్స్, బట్ స్టిల్ ఒకసారి ఏజ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో యంగెస్ట్ సెంచురియన్ విజయ్ హజారే ట్రోఫీ, సో వైభవ్ సూర్యవంశీ. ఓకేనా? సో 190 runs in 84 balls. పాకిస్తాన్ విన్స్ అండర్-19 ఏషియా కప్. ఏషియా కప్ ఇండియా గెలిచింది, అండర్-19 కప్ పాకిస్తాన్ గెలిచింది. ఓకే, పాకిస్తాన్ డిఫీటెడ్ ఇండియా 191 runs అండర్-19 ఏషియా కప్ వెన్యూ దుబాయ్. ఓకే, స్మృతి మందన crosses 4,000 runs in T20. First Indian woman to score 4,000 runs in T20 internationals. Second woman. ఓకే, ఓవరాల్గా వరల్డ్ అయితే సెకండ్, ఇండియాలో అయితే ఫస్ట్. మరి వరల్డ్లో ఫస్ట్ ఎవరు అంటే సుజీ బేట్స్. సో క్రికెటింగ్ కాబట్టి న్యూజిలాండ్ పేరు బ్యాట్ ఆడతారు కాబట్టి బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేసి. మరి అంతకంటే ఏం చేయలేం. మరి స్మృతి మందన సెకండ్ ఉంది ఓవరాల్గా, మరి ఫస్ట్ ఎవరు అని అడిగినప్పుడు బ్యాట్. ఓకే, బేట్స్ బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, 124th amateur championship golf. Okay, Sukhman Singh, golfer from Noida, won 124th amateur golf championship of India. Venue Kolkata. Okay, స్ట్రాటజీకే చూసుకోండి. ఇండియన్ గోల్ఫ్ యూనియన్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతారు. 1982. అదే అలర్ట్గా ఉండాలి లేదని చూస్తున్నా. అలర్ట్గా ఉండాలా? ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ అలర్ట్నెస్. 7 o'clock టైం కదా, డ్రౌజీ టైం, స్లీపీ టైం. ఎస్, గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ అలర్ట్నెస్. 1892. చక్కటి కవర్ డ్రైవ్. ఫైన్. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. ఒక్కసారి విన్నర్స్ చూసుకోండి చెస్ మీద. మ్యాగ్నస్ కార్ల్సన్ వన్ ద వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్. అలెక్సాండ్రా గోరియాచిక్నా వరల్డ్స్ ఉమెన్ ర్యాపిడ్ చెస్. అర్జున్ ఎరిగసి బ్రాంజ్ ఇన్ ద ఓపెన్ సెక్షన్. కోనేరు హంపి సింపుల్, ఇండియన్స్కి బ్రాంజ్ వచ్చింది. అలాగే మనకి ఓవరాల్గా విన్నర్స్ ఎవరో చూసుకోండి. ఓకే, మ్యాగ్నస్ కార్ల్సన్ పేరు గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపో, మ్యాక్సిమం అక్కడే ఉంది. ఓకే, నెక్స్ట్ గోరియాచిక్నా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. క్లియర్? రైట్. రింక్ ఇనిషియేటివ్ రైజ్ ఇన్ నార్త్ కర్ణాటక. ఇంపార్టెంట్ కాదు, బట్ రింక్ ఇనిషియేటివ్ ఏంటి అని చూసుకోండి. సో స్టార్ట్అప్ హెడ్లైన్స్. రింక్ ఇనిషియేటివ్ కర్ణాటక స్టార్ట్అప్స్ అంతే, 3 bits, ఎక్కువద్దు. స్టార్ట్అప్స్ అంటే ఇంకా మీరే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు టు ప్రమోట్ స్టార్ట్అప్స్ అంతే, ఇంకేముంటుంది. ఎంకరేజ్ స్టార్ట్అప్స్ అన్నీ ఉంటాయి అందులో. ఓకే, ఇంటర్నేషనల్ రూరల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026 సెంటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్. థీమ్ వన్ ఇన్నోవేషన్ ఎండ్లెస్ చేంజ్ కౌంట్లెస్ స్మైల్స్. రూరల్ బ్యాంక్స్ కాబట్టి ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇంటర్నేషనల్ రూరల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ హైదరాబాద్. నెక్స్ట్ థీమ్ ఏంటో చూసుకోండి చాలు. లీస్ట్ ఇంపార్టెన్స్ రాదా నన్ను, ఇంపార్టెన్స్ తక్కువ. పాపా పాగ్లీ ప్రాజెక్ట్ గుజరాత్. ఓకే, సో పాపా పాగ్లీ ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ ద స్కూల్, ప్రీ స్కూల్ మోడల్ అంతే. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1, విచ్ స్టేట్? ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఓకే, ఇంపార్టెంట్ బిట్.
రైట్. 40th ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్. ఓకేనా. సో కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇంపార్టెంట్. ఇది మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయని చెప్పాను కదా ఇందాక, కొల్లేరు దగ్గర, పులిగడ దగ్గర, అట్లా అనమాట కొరింగా. ఓకే, ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్. నెక్స్ట్ నీలస్ సిక్కిమీస్. సో ఇక్కడ మనకి రీసెంట్, ఇది మనకి ఎలాగో గుర్తుండదు, లైట్ తీసుకోండి. బట్ ఒకటి వర్డ్ కనుక గుర్తుపెట్టుకుంటే డిస్కవర్డ్ ఇన్ సిక్కిం, సిక్కిమెన్సిస్ కనుక చూసుకుంటే సిక్కిం ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. స్ప్రింగ్ టైల్ స్పీసీస్. ముకుందరా హిల్ టైగర్ రిజర్వ్ డాక్యుమెంటరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముకుందరా టైగర్ రిజర్వ్ రాజస్థాన్. లాస్ట్ టైం సరీస్కా అడిగాడు ఎగ్జామ్లో మనకి. ఓకే, అది రాజస్థానే. ఎందుకంటే డ్రోన్స్ తోటి టైగర్ని మానిటర్ చేస్తున్నారు కదా, అందుకని ఆ క్వశ్చన్ అడిగాడు. ఏ డాక్యుమెంటరీ టైటిల్, సింపుల్ క్వశ్చన్, ఏ డాక్యుమెంటరీ టైటిల్ ఎన్చాంటింగ్ ముకుందరా హ్యాస్ బీన్ లాంచ్ అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగా ట్రికీగా క్వశ్చన్ అడగాలంటే, రీసెంట్లీ ఏ డాక్యుమెంటరీ వాజ్ బేస్డ్ ఆన్ అ టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డాక్యుమెంటరీ? ఓకే, ఎన్చాంటింగ్ ముకుందరా, ఇది కూడా అడుగుతాడు మనకి. వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ అవార్డీ ఆఫ్ 2024 రీసెంట్లీ పాస్డ్ అవే. జస్ట్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. ఓకే, ఛత్తీస్గఢ్కి చెందిన ఆయనకి జ్ఞానపీఠ అవార్డు జనరల్గా దేనికి ఇవ్వలేదు, హిస్ కలెక్షన్ ఆఫ్ వర్క్స్కి ఇచ్చారు. జ్ఞానపీఠ అవార్డానికి ఒక బుక్కి ఇవ్వలేదు, హిస్ కలెక్షన్ ఆఫ్ వర్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో జ్ఞానపీఠ అవార్డు కనుక చూసుకుంటే సినారే గారికి ఉంది, రావురి భరద్వాజ్ గారికి ఉంది, పాకుడు రాళ్ళు, సినారే గారికి ఒకటి ఉంది, అలాగే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒకటి ఉంది. ఇలా వాళ్ళు కొన్ని బుక్స్ రాశారు, ఆ బుక్స్ ఉంది. తెలుగులో ముగ్గురికే వచ్చింది ఇప్పటి వరకు. అంటే మీకు ఇది ఎగ్జామ్కి అవసరం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. పాకుడు రాళ్ళు, ఓకే, విశ్వంభర, సినారే గారు రాసిన విశ్వంభరకే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తర్వాత మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా మనకి 1000 పడగలకు వచ్చింది. ఓకే, సో ఇలా మనకి. బట్ వినోద్ కుమార్ శుక్లా కనుక చూసుకుంటే ఆయనకి ఒక పర్టికులర్ బుక్కి రాలా, ఫర్ హిజ్ ఎంటైర్ లిటరేచర్కి వచ్చింది, అలా అనమాట. అదైన పాయింట్ ఇక్కడ మీకు ఇది. సో ఇది కొంచెం మెయింటైన్ చేయండి, ఇది ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. జ్ఞానపీఠ అవార్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లిటరేచర్. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ మచ్. ఓకే, ఎస్ కృష్ణస్వామి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. కృష్ణస్వామి గారు రీసెంట్లీ పాస్డ్ అవే. ఒకసారి చూసుకోండి. ఇండస్ వ్యాలీ టు ఇందిరాగాంధీ మ్యాగ్నమ్ ఓపస్ అని రాసింది, ఒకసారి చూసుకోండి. పద్మశ్రీ జస్ట్ అవార్డ్స్ ఒకసారి చూసుకోండి. తమిళనాడు లాంచ్ స్మూత్ కోటెడ్ ఆటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, వెరీ ఇంపార్టెంట్. సో వన్ లైనర్ క్వశ్చన్స్, వేరేది ఏది అవసరం లేదు మీకు. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్ స్మూత్ కోటెడ్ ఆటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్? తమిళనాడు లాంచ్ దిస్ ప్రోగ్రామ్, రైట్. Global Flood City Rankings 2025 released by Global Food City Rankings. Alertness. Global Food City Rankings 2025-26 released by Taste Atlas, right? So ఇందులో మనకి ఇటాలియన్ సిటీస్, ఇటాలియన్ క్యూజైన్. ఓకే, ముంబై, ఢిల్లీ, అమృత్సర్, హైదరాబాద్, కోల్కతా, చెన్నై ర్యాంకింగ్స్ చూసుకోండి. విచ్ సిటీ టాప్డ్, విచ్ ఇండియన్ సిటీ టాప్డ్ అని అడగచ్చు. ఓకే, మా ఊరు గురించి అడగచ్చు, మర్చిపోకుండా చెప్పండి. హైదరాబాద్, ఓకే, అమృత్సర్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై. జస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకసారి సిటీస్ ర్యాంక్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ముంబై ఉంది, ఫస్ట్ ముంబై, నెక్స్ట్ సెకండ్ ఢిల్లీ, థర్డ్ అమృత్సర్ పక్కపక్కన ఉంటాయి, ఫోర్త్ హైదరాబాద్, ఫిఫ్త్ కోల్కతా, సిక్స్త్ చెన్నై. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్. సో 1 2 3 జస్ట్ కరెక్ట్గా కోడింగ్ కూడా ఇలా తీసుకుని వచ్చింది, వద్దులే మళ్ళీ అది ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ అవుతాయి. మ్యాప్లో కోడింగ్ పెట్టుకోండి. ఓకే, సో టాప్ 3 సిటీస్ గుర్తుపెట్టుకోండి. 3 కూడా, టాప్ 4 కూడా ఇటలీలోనే ఉన్నాయి. ఓకే, మన ముంబై డిష్కి దేనికి వచ్చింది? బేల్పూరి, పావుబాజీ, వడాపావ్, రగడా, మోదక్. ఇక ఇయే రైట్. పానీపూరికి రాదు, అది నేషనల్ ఫుడ్. అది జనరల్గా ఏంటంటే ఆథెంటిక్ ముంబై బాగానే ఉంటాయి, మన దగ్గర ఇచ్చేవో బాగో. ఇప్పుడు చైనీస్ ఫుడ్ అని పెడతాడు, చైనా వాళ్ళు నిజంగా చూస్తే ముందు ఆడ చచ్చిపోతారు ఫస్ట్. మనం తినే చైనీస్ ఫుడ్ కాదు, ఆడంతా కూడా జంక్. అది ఏంటంటే చిల్లర్ ఫుడ్ అది. ఓకే, బట్ సీరియస్లీ ఇఫ్ యూ ట్రై చైనీస్ చాలా బాగుంటుంది. ఓకే, ఈవెన్ పిజ్జాస్ ఇటాలియన్ కానీ, రైట్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మ్యాక్సిమం పాస్తా, పిజ్జా ఇవన్నీ కూడా బెస్ట్ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. హైదరాబాద్ వచ్చేది మన హైదరాబాద్ ఎట్లా ఉంటుంది అంటే మన దగ్గర అన్ని బిర్యానీ ఉంటుంది, హలీం ఉంటుంది మనకి, హైదరాబాదీ బోల్తే. ఓకే, రైట్. ఫస్ట్ బీజేపీ మేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరువనంతపురం ఆర్ కేరళ.
that is BJP leader V.V. Rajesh sworn in as mayor of Tirunanthapuram. For the first time in Kerala, BJP started its account. So BJP గెలిచింది మున్సిపల్ కార్పొరేషన్ కి తిరువనంతపురంకి. తిరువనంతపురం is the capital of right. PV Sindhu elected chair for BWF Athletes Commission, 2-time Olympic medalist. Her term will be 26-29. Very very important. Okay. సో ఒకసారి చూసుకోండి. కమిషన్లో 2017 నుంచి ఆవిడ మెంబర్గా ఉన్నారు, బట్ రీసెంట్లీ షీ బికమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్. ఓకే, అండ్ హూ వాస్ ప్రీవియస్లీ పోలీ. ఓకే, గ్రేసియా పోలీ సర్వ్డ్ యాజ్ ఎ చైర్, రైట్. సో పివి సింధు, BWF Athletes Commission. Okay, that's all here. That's all with the today's session. We'll stop here. So tomorrow we'll start November. Saturday, Sunday we'll complete November at any cost. Saturday class 8 or 8:30. Sunday 8:30 to 12:30. ఓకేనా? అంటే ప్రాబ్లం ఏంటంటే మీకు టిఫిన్ ప్రాబ్లం అవుతుంది హాస్టల్స్లో, అది నా వరి కదా. 7th ఏం పెడతాను, 7th నాకు ఓకే, మనం పక్కనే ఉండేది. 7 to 11 పెడితే మీకు బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతారు. సో 8:30 or 8 అందరు అడిగారు కాబట్టి మీరు ఏం అడిగినా నేను అనుకుందే చెప్తాను. ఎలాడా? రైట్ మై డియర్. సో దట్స్ ఆల్. బాయ్.